ఎన్నిసార్లు సెట్ చేసినా కూడా పిల్లలు తొక్కుతూనే ఉంటారు. అక్క మౌనిక ఏంటే మౌనిక, ఒక ఫోన్ లేదు ఏం లేదు, చెప్పకుండానే వచ్చినావు. దా కూర్చో. అవో మౌనిక ఎప్పుడు వచ్చినావరా? బాగున్నావరా? ఏం బాగుండులే బావ, మీ అంత కాదు కదా. ఏమైందిరా మౌనిక, అసలు మరది రాలేదు, ఒక్కదాన్ని వచ్చినావు, అసలు ఏం జరిగిందో చెప్తలేవు. బావతను ఏంటి ఆ వెటకరం మాటలు? అయినా రాడు, నేను పోనక్క. అమ్మ వాళ్ళకైతే నువ్వే నచ్చ చెప్పాలి. ఏం మాట్లాడతానివే నువ్వు? లేకపోతే ఏందక్క, మీ ఆయన మంచిగా సంపాదిస్తాడు, నువ్వు ఎన్ననే చెప్తావు. ఒడ్డు మీద ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తాయి అక్క, ఊబిలో పడ్డోళ్ళ కష్టాలు. ₹1 సంపాదించడం దగ్గర నేను ఎట్లుండాలక్క? నేను ఉండా, నువ్వు కూడా అద్దంటే చెప్పు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. ఏం మాట్లాడతానో కూర్చో ఫస్ట్. ఏంటి బావా, ఏం మాట్లాడవు, అట్లా కూర్చుంటావు? పిచ్చిదానవా? ఏం మాట్లాడతాను? పైసలు లేవని తమ్ముని వదిలిపెట్టిపోతావా? వాడు 2 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడుతున్నా నీకు తెలుసా? అరే కష్టాలు ఎల్లకాలం ఉంటాయారా అంటే వాడు ఏమన్నాడు తెలుసా? నేను కష్టపడ్డా మంచిదే అన్నయ్య, నన్ను చేసుకున్నందుకు అది కష్టపడతాను చూడు, అదే తట్టుకోలేకపోతున్నా అన్నాడు. ఆయనకు కష్టం వచ్చినా నువ్వు సుఖంగా ఉండాలని కోరుకున్నాడు, అసొంటోని వదిలిపెట్టిపోతావా? నీకేంటి బావా, మీరు బాగుంటారని ఎటకరంగా మాట్లాడతాను. మేము ఎన్ని కష్టాలు పడ్డావు నీకు తెలుసా? మీ అక్క నీకు చెప్పలేదు కాబట్టి నీకు తెలియదు. చెట్టు కింద ఉన్నా మంచిదేనే, భార్య భర్తలు కలిసి ఉంటేనే విలువ. నా పెళ్ళైన కొత్తలా చెల్లెల పెళ్ళిళ్ళు చేసి అప్పైనా మీ అక్క నన్ను అర్థం చేసుకొని ఒంటి మీద బంగారం అంత ఇచ్చింది. నీ లెక్క వదిలిపెట్టిపోతా అనలే. వదిలిపెట్టిపోతా అంటే ఇప్పుడు నా పరిస్థితి ఎట్లున్నాను? అక్క మీరు సంతోషంగా ఉన్నారనుకున్నా కానీ ఏ రోజు గిన్ని కష్టాలు పడ్డారని నేను అనుకోలేదు అక్క. మంచిగా ఉన్నప్పుడు కలిసి ఉండు కాదే, కష్ట సుఖాల్లో కూడా ఒకరికొకరు తోడుండుడే భార్య భర్తల బంధం అంటే. నన్ను క్షమించు బావా, బంగారం లాంటి భర్తను అపార్థం చేసుకున్నా. ఇప్పుడే వెళ్ళి ఆయన క్షమాపణ అడిగితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఏంట్రా మౌనిక ఇది? నేను బయట ఉండి అంతా వింటున్నా. నీలాంటి సడ్డకుడు దొరుకున్న నా అదృష్టం అన్నయ్య. చూసినావానే, సతీష్ నిన్ను వదిలిపెట్టి క్షణం ఉంటలేడు. అదే నువ్వు మొత్తానికి వదిలిపెడతా అన్నావు. ఉండు మరి. నువ్వు ఊకోవే, క్షమించు బావా.